పోటీ చేస్తాను అంటూ ఆర్జీవీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అటు పవన్ కళ్యాణ్ ప్రకటన రాగానే వెంటనే ఎక్స్ లోకి వచ్చారు. వర్మ సడన్ డెసిషన్ ఇది అంటూ కూడా తన నిర్ణయాన్ని ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ ద్వారా ప్రకటించారు. నేను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటున్నారు ఆర్జీవీ. మరి దీనికి సంబంధించి జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి సత్య? రైట్, అదే అది హాస్యాస్పదంగానో లేదంటే ఏదో ఒక కామెడీ సెటారికల్గానో చూస్తారు తప్ప దాన్ని సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం కూడా. ఆర్జీవీ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్కి సెటైర్లు వేయడానికి తప్ప ట్విట్టర్ వాడతారనేది ఒక జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళంతా చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పగానే ఈలోపే ఆర్జీవీ ట్విట్టర్లో పోస్ట్ చేసి నేను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, నా పోటీ ఎక్కడి నుంచి అని కూడా ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో జనసేన నేతలంతా కూడా కాస్త హాస్యాస్పదంగానే తీసిపడేస్తున్నారు తప్ప దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో అతనికి టచ్ లేదు, పిఠాపురంలో అతనికి ఫాలోయింగ్ లేదు, పిఠాపురంలో అతనికి అభిమానులు లేరు. కానీ ఏదో సినిమాలకే పరిమితం తప్ప ఆర్జీవీ ఒక డైరెక్టర్గా హాస్యాస్పదంగా తీసుకున్నారు తప్ప దాన్ని ఆర్జీవీ చేసినటువంటి ట్వీట్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలనేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీతో ఈ పక్క అధికార పార్టీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతల్లో అలజడి మొదలుకుంది. ఇప్పటికే కొన్ని రోజుల్లోనే కాకినాడలో నివాసం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ నేరుగానే ఒక వారం నుంచి 10 రోజుల్లోనే ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.